యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు కావాలను దయతో ప్రార్థించమనవి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. మా ప్రేక్షకుల యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. వేసవి కాల తీవ్రత నుండి మా ప్రేక్షకులను మీరు సంరక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 5వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి మొదటి 4 వచనాలు ధ్యానం చేశాం. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఈ 2 వచనాలు ఒకే కంటిన్యూటీలో వ్రాయబడ్డాయి. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి. దొడ్డవి అంటే గొప్పవి. హౌ గ్రేట్, ఎంత గొప్పవి, నీ కార్యములు ఎంత గొప్పవి. వాటిని పశుప్రాయులు గ్రహించరు, అవివేకులు వివేచింపరు. ఎలయనగా నీ ఆలోచనలు అతి గంభీరములు. బియాండ్ ద హ్యూమన్ లిమిటేషన్స్, మానవ మేధస్సును దాటినటువంటి ఆలోచనలు కలిగినవాడు. ఆయన కార్యాలు గొప్పవి, అవి మనుషులు వివేచించలేరు. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో షోమ్రోనులో ఉన్న కరువు నివారణ చేశాడు దేవుడు. షోమ్రోనులో కరువు ఉంది. అహాబు రాజుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు సంభవించింది. ఆ పరిస్థితుల మధ్య దేవుడు తన సేవకుడైన ఎలీషా ద్వారా సెలవిస్తున్నాడు. రేపటికి ఈ దినానికి 1 రూపాయికి సన్నని పిండి 1 మానిక అమ్మబడుతుంది అని. అప్పటికే పరిస్థితి ఏమిటంటే, కరువు యొక్క తీవ్రతకు తమ సొంత పిల్లలను వండుకొని తినేస్తున్నారు. ఆకలి బాధకు తట్టుకోలేక తమ సొంత పిల్లలను చంపి తినేస్తున్నారు. క్యానిబల్స్ అంటారు, నరమాంస భక్షకులు. 2 స్త్రీలు ఒక వడంబడికి వచ్చారు. ఆ వడంబడికి ఏంటంటే, నేటి దినం నీ బిడ్డను తిందాం, రేపటి దినం నా బిడ్డను తిందాం. చూడండి, నీ కోడి నా కోడి అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు సులువుగా. ఒక దినం అయిపోయింది, ఒక బిడ్డను తినేశారు. 2వ దినాన ఆ తల్లి తన కడుపు కోత దాచుకోలేక ఆ బిడ్డను దాచేసింది. తన బిడ్డను ముందు దినాన వండి పెట్టినటువంటి ఆ తల్లి రాజును చూసి కేకలు పెట్టి న్యాయం తీర్చమంది. ఎంత హృదయ విదారకం ఈ సన్నివేశం, ఆలోచించండి. షోమ్రోను ఇశ్రాయేలీయుల ముఖ్య పట్టణం. దీనిలో జరిగిన ఈ కరువు తీవ్రమైనటువంటిది. ఇంత భయంకరమైన కరువు, తీవ్రమైన కరువు, గాడిద తెల 80 రూపాయలకు అమ్మారు. రేకాబు ఒక కాయ వేస్ట్ ఫుడ్ మెటీరియల్గా ఇచ్చేది 5 రూపాయలకు అమ్మారు. పావురపు రొట్ట, అరపావురపు రొట్ట 5 రూపాయలకు అమ్మారు. ఎంత దారుణమైన రేట్లు పెరిగిపోయాయి ఆహార పదార్థాలవి.
అట్లాంటప్పుడు ₹1 సన్నని పిండి ఒక మానిక రావటం అంటే అసాధారణం. దానికి రాజమందిరం యొక్క ఆహార అవసరాలు తీర్చేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ అధిపతి అన్నాడు, దేవుడు ఆకాశము నుండి కిటికీలు తెరిచినా ఇది సంభవిస్తుందా అని అన్నాడు. ప్రవక్త చెప్పాడు రేపటికి దేవుడు అద్భుతం చేస్తాడని. దేవుని శక్తి గొప్పది, దేవుడు అపారమైన కార్యం చేయబోతున్నాడని. ఆ అధిపతి అవిశ్వాసంతో అన్నాడు, ఇది జరుగుతుందా అన్నాడు. అంటూ పరలోకపు వాకిళ్ళు విప్పినా ఇది జరగదన్నాడు. దానికి ప్రవక్త అన్నాడు, నీవు కన్నులారా చూస్తావు కానీ అధిపతి దానిలో నీకు పాలిభాగం లేదన్నాడు. ఆ దినాన సిరియనుల దండుపేటలో ఒక శబ్దాన్ని ప్రభువు కల్పించినప్పుడు ఆ శబ్దం విన్న సిరియనులు పారిపోయారు. వారు పారిపోయినప్పుడు ఆ స్థలమున కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చి ఆ సన్నివేశం చూచి రాజులకు వెళ్ళి చెప్పారు. ఆ దినం ఇశ్రాయేలీలందరూ కూడా వచ్చి దోచుకున్నప్పుడు ₹1 మెత్తటి సన్నని పిండి ఒక మానిక అమ్మబడింది. పెద్ద తొక్కులాట అయిపోయింది. ఆ తొక్కిసలాటలో ఈ అధిపతి చచ్చిపోయాడు. చూశాడు, కనులారా అమ్మటం చూశాడు, కానీ ఆహార పదార్థాన్ని తినకపోయాడు. ఇది ఎటువంటి గొప్ప కార్యం ఒక్కసారి ఆలోచించండి. నీ కార్యములు ఎంతో దొడ్డవి, గొప్పవి అన్నాడు. అతి భయంకరమైన కరువు సమయంలో అతి సమృద్ధి అయిన ఆహారం ఇవ్వటం ఎవరికి సాధ్యం? నీ కార్యాలు ఎంత గొప్పవి. అవునండి, దేవుని కార్యాలు గొప్పవి. 20 లక్షల ప్రజలు మరియు జంతువులు, 20 లక్షల ప్రజలు మరియు జంతువులు, వీరికి నీరు లేదు. ప్రభు సన్నిధికి వెళ్ళి మోషే మొరపెట్టినప్పుడు, నేను ఒక బండ మీద నిలబడతాను, ఆ బండను కొట్టి నీరు వస్తుందన్నాడు. దేవుడు చెప్పిన మాట విని మోషే వెళ్ళి ఆ బండను కర్రతో కొట్టాడు. సమృద్ధి అయిన జలప్రవాహం వచ్చింది. ఎంత గొప్ప కార్యం అంటారు ఇది. ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలానే గొప్ప కార్యాలు చేశారు. నీటిని ద్రాక్షరసంగా మార్చి వారికి ఇచ్చారు. అర్థమవుతుందా? ఇది ఎంత గొప్ప కార్యం. కనుక దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా గొప్ప కార్యాలే, చిన్న చిన్నవి కాదు, ఎవరు చేయగలిగేవి కూడా కాదు, అసాధారణమైనవి మానవులకు ఆయన చేశాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరాలు, మనకు అర్థం కాదు. ఆయన ఆలోచన ఎంత గొప్పదో చెబుతాను, జాగ్రత్తగా వినండి. యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకుని పోబడ్డాడు ప్రప్రథమంగా. ఆ తర్వాత అతని తండ్రి అయిన యాకోబు సహోదరులు, వారి కుమారులు అక్కడికి చేరారు. యోసేపును అక్కడకు తీసుకుని పోయిన ఆలోచన దేవునిది. దేని కొరకు? యాకోబు మరణానంతరం అన్నదమ్ములు అందరూ కాళ్ళపై పడితే యోసేపు అన్న మాట, మీ అందరినీ బ్రతికించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడయ్యా అన్నాడు. దేవుని ఆలోచనలు ఎంత గంభీరం, ఎంత ఆశ్చర్యం. యాకోబు సంతతిని ఆ చరా అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. వారు పుట్టక మునిపే అబ్రహామునకు తెలియజేశాడు. ఆదికాండ 15వ అధ్యాయంలో, నీ సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో గడుపుతారన్నాడు. ఈ కార్యం ఎంత గొప్పది. నిర్గమ 3 అధ్యాయం ప్రకారంగా దేవుడే మోషేను తీసుకుని వచ్చి మరీ ప్రజలు నడిపించేశాడు. ఈ కార్యం ఎంత గొప్పది. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎంత గొప్ప కార్యం. ఆకాశము నుండి మన్నా కురిసింది 40 సంవత్సరాలు. వారు పని చేయకుండా ఆ మన్నా తిని బ్రతికారు. మరి ఇది ఎంత గొప్ప కార్యం. దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు ఎప్పుడూ అతి గంభీరాలు, గొప్పవే. కనుక మన జీవితంలో కూడాను ఇటువంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడని మనం విశ్వసించాలి. అన్ని కార్యముల కంటే అతి గొప్ప కార్యం మానవుని యొక్క పాపమును పరిహరించుట. మానవుడు అపవిత్రుడు, పాపిని పరిశుద్ధునిగా దేవుడు ఎంచుట, దాని కొరకైన సిలువ కార్యం అతి గొప్ప కార్యక్రమం. కనుక ఆయన ఆలోచనలు గంభీరం. జగత్తు పునాది వేయబడక మునుపు, జాగ్రత్త వినాలి, జగత్తు పునాది వేయబడక మునుపు అన్నప్పుడు
ఈ విశ్వము ఉనికిలోనికి రాకమునుపు. ఇప్పుడు భూమిని పరీక్షిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ ప్రాంతము లేదా ఈ రాయి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉంది అంటున్నారు. ఒకవేళ అది వాస్తవానికే తీసుకుంటే మనం అన్ని కోట్ల సంవత్సరాలకు వెనకాల దేవుడు చేసిన ప్రణాళిక దేని కొరకు తెలుసా? రాబోతున్న కాలంలో సంఘాన్ని తన యొద్దకు చేర్చుకోవటానికి దేవునికున్న ప్రణాళిక. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికై మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడని చెప్పి పౌలు ఎఫెసీ సంఘానికి 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. సోదరుడా, సోదరి, నీ పట్ల దేవునికున్న ఆలోచన అతి గంభీరం. నీ తల్లికి నీ తండ్రికి నీ పట్ల ఉన్న ఆలోచన అత్యల్పం. నీకు నీ జీవితం పట్ల భవిష్యత్తు పట్ల ఉన్నటువంటి ఆలోచన అత్యల్పం, కానీ నీ జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన అతి గంభీరం. కానీ పశుప్రాయులు వాటిని వివేచింపరు, తెలివి తక్కువ వారు అవివేకులు వాటిని గ్రహింపరు. పశుప్రాయులు అంటే పశువు జీవం కలిగినదే కానీ ఆలోచన లేనిది. పశువు ఆలోచించి నిర్ణయాలు తీసుకోదు. గొడ్డొచ్చి చేలో పడినట్టు అంటారు, చూశారు? అంటే ఏమిటంటే పశుప్రాయం అంటే అంతే. పశువు యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేటెడ్గా ఉంటుందా? ఉండదు. కనుక పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపలేరు. వివేకం లేనివారు, అవివేకులైనవారు, వారు ఎంత విద్యావంతులైనా అవనివ్వండి, దేవుని విషయాల పట్ల అవివేకులుగా ఉన్నవారికి దేవుని యొక్క కార్యమును వివేచించుట చేత కాదు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, నేను మనవి చేస్తున్నాను, ఎంత గొప్ప మేధావి అయినా కూడా విశ్వాసి కాకపోతే దేవుని కార్యాలు ఏమిటో వారికి అర్థం కావు, వారు పరిశీలించలేరు, వారు తెలుసుకోలేరు. నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డెవలే చిగుర్చుదురు, చెడ్డ పనులు చేయవారందరూ పుష్పించుదురు, చిగుర్చుదురు, పుష్పించుదురు, ఫ్రూట్ఫుల్, పుష్పిస్తారు, చిగురుస్తారు, అభివృద్ధి చెందుతారు అంటున్నాడు. ఎవరట అభివృద్ధి చెందేది? భక్తిహీనులు, చెడ్డ పనులు చేసేవాళ్ళు. దేని కొరకు? వారి అంతిమ గమ్యం ఎటు వెళుతోందట? పైన చెప్తున్నాడు, నిత్య నాశనము పొందుటకే కదా. నిత్య నాశనం పొందుటకే కదా భక్తిహీనులు చిగురిస్తున్నారు. గడ్డి వేగంగా చిగురిస్తుంది, పువ్వులు వేగంగా పుష్పిస్తాయి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మొలకలు, కానీ అంతే ఫాస్ట్గా ఎండ్ అయిపోతాయి. వేరు సరిగా లేనందున వెంటనే మొలిచినటువంటి ఆ వృక్షం, ఆ చెట్టు, ఆ మొక్క మరలా పాడైపోతుంది. అలాగున భక్తిహీనులు చెడ్డవారు ఉంటారు. దేవుని యొక్క కృప ద్వారా ఎదిగిన వారు స్థిరమైన వారుగా ఉంటారు. భక్తిహీనులుగా చెడ్డవారుగా ఉండి చిగుర్చి పుష్పించినట్లుగా కనబడుతున్న వారు వారంతట వారు స్వకీయ నాశనానికి వెళుతారు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. యెహోవా నీ శత్రువులు నశిస్తారు. అవును, దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని శత్రువు నశిస్తాడు. సిలువలో జరిగింది అదే. దేవుని యొక్క శత్రువు అయిన అపవాది క్రీస్తు చేతుల్లో ఓటమి పాలయ్యాడు. బలిష్ఠుడైన ఆ దేవుడు నరావతారి లోకానికి వచ్చి కుయుక్తితో కూడినటువంటి అపవాదిని తన మరణము ద్వారా నాశనం చేయటం ద్వారా మానవులకు విమోచన అనుగ్రహించాడు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించిరి, నీ శత్రువులు నశించిరి. ఈ పదం ఎలా ఉంది మీకు? శత్రువులు నశించిరి, పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ టెన్స్ కాదు. శత్రువులు నశించిరి, నువ్వు మహోన్నతుడువు, నీ శత్రువులు నశిస్తారు. చెడ్డ పనులు చేయ వారందరూ చెదిరిపోదురు. ఎస్, చెడ్డ పనులు చేసేవారు స్థిరపడుతున్నట్లుగా కనబడుతున్నారా మీకు? కానీ వాక్యం చెబుతోంది వారు చెరిగిపోవుదురు, వారు చెదిరిపోవుదురు. వారి జీవితాలు పాడైపోతాయి, వారి జీవితాలు కనుమరుగైపోతాయి, వారి జీవితాలు ఉనికి లేనివైపోతాయి. ఎందుకనగా వారు దేవునికి వ్యతిరేకముగా చెడ్డ కార్యాలు చేస్తున్నారు, దేవుని శత్రువుగా భావిస్తున్నారు. ఆ కారణం చేత వారికి నాశనము తప్పదు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి,
కొత్త తైలముతో నేను అంటబడి తిని, గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ము నీవు పైకెత్తావు అన్నాడు. గురుపోతు కొమ్ములు పైకి ఉంటాయి, గేదె కొమ్ములు అడ్డంగా ఉంటాయి, బెండయి ఉంటాయి. కానీ గురిపోతు కొమ్ములు తిన్నగా ఆకాశంలో చూస్తుంటాయి. అంటే ఆ గురిపోతు కొమ్ముతో ఏమిటి చెప్పాలనుకుంటున్నాడు? ఆ కొమ్ములు ఎత్తబడ్డాయి, పైకి ఎత్తబడ్డాయి అన్నప్పుడు ఘనపరచబడినవి అనర్థం. కొమ్ము ఘనపరచబడుట అంటే అధికారం అప్పగించబడింది అని. దేవుని పిల్లలకు అధికారము అప్పగించబడింది. అందుకే అన్నాడు, నా కొమ్ము పైకెత్తావు అన్నాడు. ప్రతి విశ్వాసి తన యొక్క పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో తాను తన అధికారము, దేవుడు ఇచ్చిన అధికారము ఎత్తైనదిగా, ఉన్నతమైనదిగా ఉండుట కనుగొనగలుగుతాడు. సోదరుడా, సోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు నీవు అనుభవిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారము ఆయన స్వయం, ఆయన ఇష్టపూర్వకం. అవి పైకెత్తబడతాయి, ఆశీర్వదించబడతాయి. కొత్త తైలముతో నేను అంటబడి తిని, కొత్త తైలముతో నేను అంటబడి తిని. అంటబడుట వాక్యంలో చెప్తాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు. దేని చేత? సంభారము చేత, నూనె చేత అంటబడిన అనుభవం పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తోంది. నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ తేరా చూచెను. చూచును కాదు, చూచెను. నా కొరకు కనిపెట్టేవారు, నా కొరకు పొంచి ఉన్నవారి గతి నా కనులు ఎదుటే సంభవించింది అన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. మన దేవుడు మన జీవితాన్ని కోరుతున్నవాడు. మన దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కార్యాలను కనపరచాలని ఇష్టపడుతున్నవాడు. అందుకని అంటాడు, నా కొరకు పొంచిన వారి గతి నా కనులకు ఆశ తీరా చూచిన. నా కనులు ఆశ తీరా చూచాను అంటే పాస్ట్ టెన్స్. చూడండి, దేవుని యొక్క సేవకుడు ఏమని చెబుతున్నాడంటే, నా కన్నులు చూశాయి. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా వ్యక్తిగత అనుభవం ఏమిటనగా, దేవుని పిల్లల మీదకు లేచిన వారిని దేవుడు అని చేస్తాడు. వారి నాశనము దేవుని పిల్లలు తేటగా చూడగలుగుతారు, శత్రువుల నాశనాన్ని. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడింది. వండర్ఫుల్. మనకు విరోధముగా లేచినటువంటి వారికి సంభవించినది మనకు వినబడినట్లు చేస్తాడు దేవుడు. నీ విరోధులు క్షమించబడాలని ప్రార్థించు. వారు తమ జీవితాన్ని గురించి దేవునికి లెక్కపు చెప్పాలి. మనమైతే మన సహోదరులను క్షమించమనే ప్రార్థించాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. చూడండి, నీతిమంతుల గురించి రెండు పోలికలు చెప్పాడు. ఒకటి ఖర్జూర వృక్షం అంటే మవ్వ, దేవదారు వృక్షం వలె ఎదుగుదల. మవ్వ వేయుట అంటే చిగుర్చుట. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మవ్వ వేస్తారు. మవ్వలో నుంచే గెల బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా అరటికాయ చూస్తే మొట్టమొదట మవ్వ కనిపిస్తుంది. ఆ మవ్వలో ఈ యొక్క గెల ఫామ్ అవుతుంది. ఆ మవ్వ ఆ రేకులు విచ్చుకుని పెద్ద అయ్యేటప్పటికి, ఆ కాయలు పెద్దవయ్యేటప్పటికి ఆ మవ్వ తొలగిపోయి కాయలు బయటకు వస్తాయి. కనుక ఫలించే వారు ఉంటారు. నీతిమంతులు ఖర్జూరము వృక్షాల వలె నిత్యం మవ్వ వేస్తుంటారు, ఫలిస్తూ ఉంటారు. నిత్యం ఫలిస్తారు. కాపు వెంబడి కాపు, మరొక కాపు వెంబడి మరొక కాపు వస్తూనే ఉంటుంది. అది నీతిమంతుల లక్షణం. నీతిమంతుడు ఒకసారి ఫలించి ఊరుకోడు, నిత్యం ఫలిస్తూనే ఉంటాడు. అందుకనే ఇక్కడ చెప్పాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేస్తారన్నాడు. ఎడారి ప్రాంతాల్లో ఖర్జూర వృక్షం ఒకటే బతుకుతుంది, మిగతా వృక్షాలు బతకలేవు. ఎందుకంటే నీరు తాకిడి లేకపోతే వృక్షాలు బ్రతకవు. కానీ ఖర్జూరం మాత్రం ఈ ఎడారి ప్రాంతాల్లోనే మొలుస్తుంది. చూడండి, ఈ ఖర్జూరము వలె అన్నప్పుడు ప్రతికూల పరిస్థితులలో సహితము వర్ధిల్లేది, అభివృద్ధి చెందేది. కనుక నీతిమంతులు ప్రతికూల పరిస్థితులలో సహితము వారు వర్ధిల్లేటువంటి వారుగా వారు ఉంటారు.
వారు మొవ్వ వేసేవారుగా ఉంటారు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుతారు. గ్రోత్, ఎదుగుదల. లెబనోను వృక్షం అతి పెద్ద వృక్షం. ఈ లెబానోను వృక్షం ఇరువురు వ్యక్తులు తమ చేతులు కలిపి పట్టుకుంటే వారి యొక్క సందిట నిలుచుట కష్టం. అంత పెద్ద వెడల్పైన మ్రానులు కలిగి ఉంటుంది. అటువంటి దేవదారు వృక్షం, లెబానోను మీద ఉన్న దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదిగిపోతారు. చూడండి, పర్వతాల మీద ప్రత్యేకం ఈ వృక్షాలు. అంత ఎత్తు, పర్వతమే ఎత్తు, పర్వతముల పైన లెబానోను మీద దేవదారు వృక్షాలు, పర్వతాల మీద దేవదారు వృక్షాలు మరింత ఎత్తు, ఎలివేట్ అయి కనబడతాయి. అందరి దృష్టి వాటి మీద ఉంటుంది. వాటి వలన ప్రయోజనం ఉన్నది. కనుక దేవదారు వృక్షం వలే ఎదుగుదురు అనగా ఇతరులకు ప్రయోజనము తెచ్చేవారిగా, ఒక స్థిరమైనటువంటి కాండము కలిగిన వ్యక్తులుగా వారు నిలబడతారు. నీతిమంతులు ఎంత గొప్పవారు ఆలోచించండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. నాటబడ్డారు, వర్ధిల్లుతున్నారు. ఎక్కడట? దేవుని మందిరములో, దేవుని ఆవరణములో. దేవుని మందిరములో, దేవుని ఆవరణములో నిలుచుట నిజమైన భాగ్యము. దేవుని మందిరములో, ఆవరణాల్లో నాటబడుట, వర్ధిల్లుట కనిపిస్తుంది. మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతమైన ప్రేమనందుకున్న మనము వర్ధిల్లే వారముగా ఉండాలి, నాటబడిన వారముగా ఉండాలి. వర్ధిల్లుట అంటే అభివృద్ధి, నాటబడ్డారు అంటే స్థిరత. 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమును ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఈ వచనం చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నదో. సారము కలిగి, ఆ సారము వెదజల్లుతూ పచ్చగా చిగురు పెట్టిన వారుగా ఉంటారట. ఎవరు? చెడుతనము దేవుని యందు లేదని ప్రకటించేటువంటి వారు, వారి వృద్ధాప్యమున వారు వర్ధిల్లేవారుగా, పచ్చని సారము కలిగిన వారుగా ఉంటారు. సోదరుడా, సోదరి, ఎంత గొప్ప అనుభూతిది, ఎంత గొప్ప అనుభవం. పరిస్థితులు ఏమొచ్చినా కూడా మనం ఫలించే వారంగా ఉంటాం, సారాన్ని వెదజల్లే వారంగా ఉంటాం. దేవుని యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తూ మన జీవితాన్ని సాక్ష్యంగా ఇతరులకు చూపించగలుగుతాము. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క విశ్రాంతి దినమున, ఆయన అనుగ్రహించిన విశ్రాంతి దినాన దేవుని పిల్లలు దేవునికి నమ్మకముగా సేవించుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, కృతజ్ఞత చెల్లించుటకు, అలాగే వారి జీవితాలు సమర్పించుకోవటానికి, ఆయన ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆయన మహిమపరిచి, కీర్తించి, స్తుతించి, గానం చేయుటకు మనం సిద్ధంగా ఉండాలి. వారి యొక్క జీవితాలు ఆ విధంగా ఆశీర్వదించబడ్డాయి. కనుక ఈ కీర్తనలో నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీ శత్రువులను తన శత్రువులుగా భావిస్తాడు, నీ శత్రువులను నాశనం చేసేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ఇక 93వ సంకీర్తన, చిన్న సంకీర్తన, 5 వచనాలు కలిగిన సంకీర్తన చదువుకుందాం. చూడండి. యెహోవా రాజ్యము చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకున్నాడు, కదలకుండానట్లు భూలోకం స్థిరపరచబడింది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలల హోరును ఎత్తునట్లు చేస్తున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల దోషముల కంటెను ఆకాశమనందున యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఇదేమిటి? యెహోవా రాజ్యం చేయటం ఏమిటి? ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు. సింహాసనం పురాతన కాలము నుండి
పురాతన కాలము నుండి స్థిరమైనటువంటి సింహాసనం, కదలకుండా ఉండే భూలోకం, ఇవి ఆయన 1000 ఏండ్ల పాలనను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన బలిష్ఠుడు, బలమైన సముద్రముల ఘోష కంటే గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగిన గొప్పవాడు. పురాతన కాలం నుండి ఆయన సింహాసనం స్థిరమైంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు వ్రాయబడినటువంటిదిగా ఈ కీర్తన కనిపిస్తోంది. 5వ వచనం ఆసక్తికరమైన వచనం, నీ శాసనాలు ఎన్నడూ తప్పిపోవు. భక్తుని యొక్క వాచ. భక్తుడు అంటున్నాడు, దేవా, భక్తుడు ఒక విట్నెస్ ఇస్తున్నాడు, దేవా నీ శాసనాలు ఎన్నడూ తప్పిపోవు. ఇట్స్ 100%. ఆయన శాసనం తప్పిపోదు. ఆయన వాక్యపు ప్రిన్సిపల్ మార్పు లేనిది. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనటువంటిది. పరిశుద్ధత లేకుండా ఎవడు ఆయన చూడలేడు. పరిశుద్ధులే ఆయన బిడ్డలు. పరిశుద్ధత కలిగిన వారికి ఆయన రాజ్యాన్ని అప్పగించనై ఉన్నాడు. పరిశుద్ధులను ఆయన ఎన్నిక చేసుకుని తన యొక్క రాజ్యమును నిలపబోతున్నాడు. కనుక ఆయన రాజ్యం చేసేటప్పుడు ఆయన పరిశుద్ధులు ఆయనతో ఉంటారు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 94వ సంకీర్తన ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఈ వాక్యం వెంబడి నిబంధన టీవీలో దెయ్యము ప్రార్థన విన్న ప్రభువు, దెయ్యము ప్రార్థన అంగీకరించిన ప్రభువు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంను మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. గత దినాల్లో ఎపిసోడ్ సహకారు లేరు, మాసాంతం వరకు కావాలను సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రతి పనిని మీరు సఫలం చేయండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకును తోడై ఉండను గాక. ఆమెన్.